యదాక్షణోహ ద్రవ్యాల దర్శన యోగ్యత యదా తదైవ చక్షు. కంటికి వస్తువునకు సంబంధం ఉంటే కళ్ళు ఆ వస్తువును చూస్తుంది, కన్ను ఆ వస్తువును చూస్తే మనస్సు దాన్ని కోరుతుంది. ఎప్పుడైతే కంటికి వస్తువునకు సంబంధం లేదో మనస్సును కోరదు. కన్ను దేన్ని చూస్తుందో దాని ఎందే మనస్సు లగ్నమవుతుంది. అందుకే ఈ కన్నుతో నన్ను చూడు, మనస్సు నా యందు లగ్నమవుతుంది, సంసారం యందు విరక్తమవుతుంది. కాబట్టి తస్మాన్ నకార్య సంత్రాస, ఎప్పుడు దీని మీద భయాన్ని, వీరత్వాన్ని, సంభ్రమాన్ని చేయవద్దు. జీవస్వరూపాన్ని తెలుసుకొని ధీరుడై ముక్త సంగడిలో హాయిగా సంచరించాలి. చక్కని జ్ఞాన బుద్ధితో, వైరాగ్యముతో, యోగముతో మాయావిరచితమైన లోకంలో కళేవరాన్ని వదిలిపెట్టి నా దగ్గరికి రావాలి. ఒకవేళ గుహమేధీయ ధర్మాలనే మీరు ఆచరించదలుచుకుంటే కామాన్ని, అర్థాన్ని, ధర్మాన్ని ప్రసాదించే వాటితోటి పోషించడానికి ప్రయత్నిస్తే భగవద్ధర్మంతో కామములయందు పరాంగుఖుడు కావాలి. క్రతువులతో దేవతలను, పితృదేవతలను శ్రద్ధతో ఆరాధించాలి. పితృవ్రతుడు, దేవవ్రతుడు కావాలి. ఇలాంటి వాడు చంద్రలోకాలను పొందుతాడు, సోమపానం చేస్తాడు. కాక ఆదిశేషుని యందు పవళించి ఉన్నటువంటి పరమాత్మ అన్ని లోకములను లయం చేసుకొని ఉన్నప్పుడు ఆ స్థితిని మనం దర్శిస్తే మన లోకాలు కూడా లయమైపోతాయి. ఎవరు తన ధర్మాలను తాము కామార్థ కారణముగా, అంటే కామం కొరకు, అర్థం కొరకు తన ధర్మాలను ఆచరించకుండా నిస్సంగులై అన్ని కర్మలు వదిలిపెట్టి ప్రశాంతులై పరిశుద్ధ చిత్తంతో నివృత్తి ధర్మ నిరతులై మమకార రహితులై అహంకార రహితులై స్వధర్మాన్ని ఆచరిస్తూ పరిశుద్ధమైన సత్వమైన మనస్సుతోటి ఉన్నవారు సూర్యద్వారంతో సూర్య మధ్యవర్తి అయినటువంటి పరమాత్మను ప్రకృతి కంటే అవతలి వాడిని చూస్తారు. ద్విపరార్థ అవసానంలో బ్రహ్మకు ప్రళయం వస్తుంది. అంతవరకు ఈ మహానుభావుడు ఆ సూర్యలోకంలో ఉంటారు. ఇలాగే సుమా, అంబో, అనిల పంచభూతములు, భూతాదులు, వాటి ప్రకృతి అవన్నీ దాటి సాక్షాత్తు ప్రధానమైనటువంటి బ్రహ్మను చేరుతారు. అందుకే అన్ని భూతములలో ఆది అంత మధ్యకాయ పరమాత్మయందు పరమాత్మను హృత్పద్మంలో ఉంచి విన్నదాన్ని, చదివిన దాన్ని, చెప్పిన దాన్ని నిరంతరం ధ్యానిస్తూ స్థిర చరములకు యోగేశ్వరుల చేత కుమారాదులతో ఏ యోగం ప్రవర్తింప చేయబడిందో దాన్ని ధ్యానం చేస్తూ నిస్సంగమైనటువంటి కర్మతోటి కర్తృత్వాన్ని విడిచిపెట్టి పరమాత్మను ధ్యానం చేయాలి. అలాంటి వాడు సంసారంలోకి వచ్చి కూడా మళ్ళీ పరమాత్మనే చేరుతాడు. నిజంగా పరమారాధించేవాడు ఐశ్వర్యాన్ని, పారమేష్యాన్ని, ఇతర ధార్మిక లోకాలను కూడా అతను కోరడు. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ పరమాత్మ దగ్గరికే వస్తాడు. వీటి యందు ఆసక్తి ఉన్నవాడు కర్మలను శ్రద్ధగా పరమాత్మ అర్పణంగా ధర్మశాస్త్రం నిషేధించని వాటిని ఆచరించేటువంటి వాడు. రజస్సుతో మనస్సుకు ఇబ్బంది కలిగితే, కామాత్ముడైతే, ఇంద్రియ నిగ్రహాన్ని పోగొట్టుకుంటే అలాంటి వాడు పితృదేవులను ఆరాధిస్తారు. పితృలోకానికి వాళ్ళు వెళుతారు. దైవము నిర్మించినటువంటి విధానాన్ని మరిచిపోయి పరమాత్మ కథను విడిచిపెట్టి అసద్గాథలు తినేటువంటి వారు ఎలాంటి వారు అంటే చక్కని పంచభక్ష్య పరమాన్నాలను పక్కన పెడితే దాన్ని విడిచిపెట్టి పురుషాన్ని కోరినట్టుగా ఉంటుంది. కాబట్టి దక్షిణ మార్గంతో పితృలోకానికి వెళతారు, ఉత్తర మార్గంతో పరమాత్మ లోకానికి వెళతారు. ఏ లోకానికి వెళ్ళినా పుణ్యం అయిపోతే మళ్ళీ భూలోకానికి రావాలి. భూలోకానికి రాకుండా ఉండేటువంటి ఉత్తమ లోకాన్ని మనం చూడాలి. పరమాత్మైన వాసుదేవుని యందు భక్తి యోగాన్ని ప్రయోగిస్తే వైరాగ్యం కలుగుతుంది. బ్రహ్మను సాక్షాత్కరింపజేసే జ్ఞానం కలుగుతుంది.
ఎప్పుడైతే చిత్తము అన్ని విషయాల్లో సమదృష్టితో ఉంటాడో అలాంటి వానికి వైషమ్యం కలగదు, విరోధం కలగదు. ఆత్మతో ఆత్మను నిస్సంగమైనటువంటి మార్గంలో హేయము ఉపాధేయము అనే వాటిని వదిలి జ్ఞానమాత్రాన్ని, పరబ్రహ్మను, పరమాత్మను దృశ్యాది భావాలతో భావిస్తూ దర్శిస్తాడు. దీన్నే యోగం అంటాము. ఇది సమగ్రమైనటువంటి యోగము. ఇందులో ఉన్నటువంటి వాడికి సంసారంలో సంగం ఉండదు. ఇలాంటి జ్ఞానం ఒక్కటే అర్ధరూపంలో భాషిస్తుంది. మహత్, అహంకారము, పంచభూతములు ఇలాంటి 11 భావాలతో ఏర్పడినటువంటి బ్రహ్మాండము, అందులో ఉండే విరాట్ పురుషుడు ఈ స్వరూపాన్ని భక్తి యోగ అభ్యాసంతో, శ్రద్ధతో, సావధాన మనస్సుతో, నిస్సంగముతో, విరక్తితో ధ్యానం చేస్తే పరమాత్మనే పొందుతారు. మానవి అంటే మనుపుత్రి, నీకు ఈ విషయాన్ని బ్రహ్మదర్శనాన్ని బోధించాను. దీన్ని తెలుసుకుంటే ప్రకృతి పురుష జ్ఞానం కలుగుతుంది. జ్ఞానయోగము మన్నిష్టము, నాయందే ఉంటుంది. అది నైర్గుణ్యము, అదే భక్తి లక్షణము. రెండిటికి, జ్ఞానము భక్తి రెండిటికి ఒకటే అర్థం, భగవత్ శబ్దమని. ఇంద్రియములతో విడిగా అర్థమును ఆశ్రయించకుండా, ఒకటిని పలురకములుగా చూడకుండా, యజ్ఞాది క్రతువులతోటి, స్వాధ్యాయ దర్శనంతో, ఆత్మ ఇంద్రియ జయంతో, కర్మ సన్యాసంతో, వివిధ యోగములతో, భక్తి యోగముతో, ఉభయ ధర్మాలతో, ప్రవృత్తి నివృత్త స్వరూపాలతో, ఆత్మతత్వ అవబోధంతో, వైరాగ్యంతో, దార్ఢ్యంతో, స్థిరంతో పరమాత్మ లభిస్తాడు. సగుణుడు కానీ నిర్గుణుడు కానీ పరమాత్మ లభిస్తాడు. అన్ని చోట్ల కాలము అవ్యక్త గతి. జీవుడికి సంసారము అనేక రకములైన అవిద్యలను బోధిస్తుంది. వాటిలో ప్రవేశించిన వాడు దుఃఖాన్ని పొందుతాడు, ఆత్మగతిని పొందడు. ఇది నీకు యోగ భాగం చెప్పాను. ఇలాంటి యోగాన్ని కలులకు ఉపదేశించకూడదు, వినయము లేనివానికి ఉపదేశించకూడదు, స్తబ్ధునికి ఉపదేశించకూడదు, భేదబుద్ధుని ఉపదేశించకూడదు, ధర్మధ్వజునికి అంటే నాస్తికులకు ఉపయోగించకూడదు. లోభమున్నటువంటి వారికి, సంసారం యందు బాగా ఆసక్తి ఉన్నవారికి, భక్తులు కాని వారికి, నా భక్తులను ద్వేషించే వారికి చెప్పకూడదు. శ్రద్ధ ఉన్నవారికి, భక్తులకు, వినీతులకు, శాంతచిత్తులకు, బుద్ధిమంతులకు, మాత్సర్యం లేని వారికి, పరిశుద్ధుడికి, ఎవరికి నా యందు ప్రీతి ఉంటుందో వారికి మాత్రమే దీన్ని చెప్పాలి. ఎవరు ఈ కపిల దేవహూతి సంవాదాన్ని శ్రద్ధగా వింటారో, ఎవరు దాని యందు మనస్సు పెడతారో వారు నా లోకానికి వస్తారు అని కపిల దేవహూతి సంవాదం అంటే దేవహూతి కపిలుడు ఇలాంటి ధార్మిక ఉపదేశాన్ని చేశాడు. దానికి ఆ మహానుభావురాలు కపిలుణ్ణి స్తోత్రం చేసి అతనితో అనుజ్ఞ పొంది, అతను చెప్పిన రీతిలో భర్త వెళ్ళిన దారిలో వెళ్ళి అదే యోగాన్ని ఆశ్రయించి పరమాత్మను చేరినది. ఇలా సంగ్రహంగా కపిల దేవహూతి సంవాదాన్ని, తృతీయ స్కంధాన్ని స్వామివారి అనుగ్రహంతో పూర్తి చేసుకున్నాం. మొదటి నాటి సాయంకాలానికి పూర్తి కావలసినటువంటి కథాభాగం ఈ పూటకు పూర్తయింది. అంటే ఇప్పటికి మన సప్తాహంలో ఒకరోజు అయినట్టు లెక్క అన్నమాట. కానీ మీరిక్కడ బహుశా ఏ దేవలోకంలో ఉన్నట్టు ఉన్నారు కనుక 7 రోజుల కాలాన్ని ఒక రోజులో అనుభవించినట్టుగా మీరు అనుభవించారు. పైలోకాల్లో ఉండేవాళ్ళైతే ఇక్కడ మనకి 15 రోజులు గడిస్తే వాళ్ళకి అక్కడ ఒక రోజు గడుస్తుంది. ఇంకా పై లోకాల్లో ఉండే వాళ్ళకైతే మనకి 6 నెలలు గడిస్తే వాళ్ళకి ఒక రోజు గడుస్తుంది. ఆ పైన ఉండే వాళ్ళకి మనకి ఇక్కడ ఒక ఏడాది గడిస్తే వాళ్ళకి అక్కడ ఓ రోజు గడుస్తుంది. మీకు ఎక్కడికో వెళ్ళక్కర్ లేకుండా ఇక్కడ ఉండగానే వారం రోజుల్ని ఒక రోజుగా మీరు గడపగలిగేట్టుగా చేశారు మన శ్రీ ఉవే శ్రీమాన్
కందాడి రామానుజాచార్య స్వామివారు. ఈ పూట మనకి కపిలుడు, దేవహూతి అంటే ఆయన యొక్క కుమారుడు, దేవహూతి యొక్క కుమారుడు, కర్దమ ప్రజాపతికి దేవహూతికి పుట్టినటువంటి పిల్లవాడు కపిలుడు. కానీ సాక్షాత్తు భగవంతుడి యొక్క అంశగా అవతరించడం వల్ల ఆ పిల్లవాడు పుడుతూనే సిద్ధుడై తపస్సు చేసుకోవడానికి తండ్రి గారు వెడితే తల్లిగారు ఆ తండ్రిని తలుచుకుంటూ శోకించకుండా పిల్లవాడికి ఉండేటటువంటి జ్ఞానానికి ఆవిడ అతన్ని ఆశ్రయించి తనకి కావలసినటువంటి తత్వ సారాన్ని అనుగ్రహించమని ఆ పిల్లవాడిని ప్రార్థన చేస్తే ఆ పిల్లవాడు ఆ తల్లికి తత్వాలన్నిటినీ గురించి చాలా సమగ్రంగా వివరిస్తాడు. అందులో జీవుడు ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఎట్లా ప్రయాణం చేస్తాడు, అది తిరిగి వచ్చే మార్గం ఎట్లా ఉంటుందో, తిరిగి రాని మార్గం ఎట్లా ఉంటుందో, ఇక్కడ ఉండేటప్పుడు చేయాల్సినటువంటి క్రియాకలాపం ఎలా ఎలా ఉండాలో, కోరికలు కోరి చేసేది ఎట్లా, కోరికలు కోరకుండా చేసేది ఎట్లా, భగవంతుని ఆరాధన చేసేది ఎట్లా, అర్చామూర్తిగా భగవదారాధన అనేది ఒకటి కేవలం ఈ మధ్య కాలంలో ఎప్పుడో ఎవరో ఒకరు ప్రారంభిస్తే వచ్చింది తప్ప అంతకుముందు లేదు అనేటటువంటి మహనీయులు ఈ మధ్య కాలంలో చాలా మంది తయారయ్యారు. అది ఎప్పుడో సుమారుగా ఒక 2000 సంవత్సరాల క్రితం మాత్రమే ఆరంభమైంది. అంతకుముందు ఇలాంటి అర్చామూర్తిగా భగవంతుని ఆరాధన చేసేటటువంటి సంప్రదాయము లేదు అనేటటువంటి వాళ్ళు కొందరున్నారు. కానీ ఇందులో మనకి కపిలుడు చేసినటువంటి మహోపదేశంలో అర్చామూర్తిని గురించినటువంటి స్పష్టమైనటువంటి ప్రస్తావన ఆయన చేస్తూ, అందులో అర్చన ఎట్లా ఆరాధన చేయాలి, ఎలా అర్చామూర్తిని చూసేటప్పుడు చూడవలే, ఆ అర్చామూర్తి ఆరాధనని కోరికతో చేస్తే అది ఏం చేస్తుంది, కోరిక లేకుండా చేస్తే అది ఏ విధంగా మనకి శ్రేయోదాయకమవుతుంది, ఈ విశేషాలని చాలా స్పష్టంగా వాళ్ళ అమ్మగారికి ఆయన చేసినటువంటి మహోపదేశంలో చెప్పాడు అని ఇప్పుడే మనకి స్వామి దానిని గురించి వర్ణించారు. శరీరాన్ని వదిలిన తర్వాత జీవుడు పొందేటటువంటి గతిని గురించి వివరిస్తూ ఏ ఏ లోకాలకు ఎట్లా వెడతాడో చెప్పాడు ఆయన. తిరిగి మళ్ళీ ఎట్లా వస్తాడో చెప్పాడు ఆయన. తిరిగి దేహాన్ని ఎట్లా ధరిస్తాడో చెప్పాడు. అయితే ఇవన్నీ ఏమిటో వాస్తవాలటండి, ఇవన్నీ ఎవడని చూశాడా, వచ్చాడా, పెట్టాడా అనే అతి తెలివి మనలో కొంతమందికి ఉంటుంది. మీ అందరూ మంచివాళ్ళు అనుకోండి, మీకు అట్లాంటివి ఉండదు. కానీ లోకంలో ఇట్లాంటివి విన్న వాళ్ళకి ఈ రకమైనటువంటి ఆలోచన సహజంగా కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే సామాన్యంగా లోకంలో చెప్పే విషయాల్లో నచ్చినవేవో వాళ్ళు గ్రహిస్తారు, నచ్చని వాటిని ప్రమాణాలు కావు అని తీసేస్తారు. మీకు రామాయణం తెలుసును. అడవిలోకి వెళ్ళిన రాముడు ఏం చేశాడు, ఎలా చేశాడు అనేది ఎవరికి తెలియదు, ఎవరికి చూడలేదు కదా. రాముడు రథంలో వెళ్ళడం తెలుసును, తిరిగి మళ్ళీ పుష్పకంలో దిగడం తెలుసును, అంతవరకే. మధ్యలో ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. కుశలవులు చెప్తేనే తెలిసింది లోకానికి. విషయాన్నంతా చెప్పిన వాళ్ళు కుశలవులే, కానీ అందులో తమకి నచ్చినది రాముడి గొప్పతనాన్ని వాళ్ళు అంగీకరించగలిగారు. తమకి నచ్చనిది ఇలా కూడా ఉంటుంది టండి అని చప్పరించగలిగారు. అగ్నిలోకి దూకింది సీత, తన ప్రభావాన్ని చాటి తిరిగి మళ్ళీ తాను పైకొచ్చింది. అగ్నిహోత్రుడే స్వయాన తెచ్చి సీతని పైకిచ్చాడు అని చెబితే ఊరుకుందరు, పెద్ద ఏమిటో ఇలాంటిది ఉంటుందా అని దాన్ని అంగీకరించలేదు.
ఆక్షేపణలు ఎన్నెన్నో రకరకాలుగా చేసినటువంటి వ్యక్తులు ఆ రోజుల్లోనే ఉన్నారంటే, ఈ రోజుల్లో ఎవరైనా మనకి శ్రీ సుఖ మహర్షి లాంటి మహనీయులు చేసేటటువంటి మహోపదేశాల్లో కూడా ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి. అందులో తమకి నచ్చినవి ఏవో కొన్ని, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందంటే బాగుంటుంది, ఇలాంటివి కూడదు, అలాంటివి తగదు అని చెబితే ఏదో చెప్పారు ఇద్దరు. ఈ రోజుల్లో చాలా రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. జీవుడి యొక్క గతి ఏమి, దేహాన్ని వదిలితే, లైఫ్ ఆఫ్టర్ ద లైఫ్. ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత జీవుడి గతి ఏమి, ఎలా ఉంటుంది, ఎక్కడికి వెడతాడు, ఎట్లా వెడతాడు, ఏమి చేస్తాడు, ఇవన్నీ కొన్ని రకరకాల చర్చలు, రకరకాలుగా వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. దాని మీద ఇప్పటికీ ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అలాంటి దాని గురించి మహర్షి ఇక్కడ చెప్పాడు. కానీ దాన్ని వినడానికి మనకి పెద్ద ఏమిటో వీళ్ళు చూసి వచ్చారు కనుక ఏదో ఊహిస్తారు, ఎక్కడో ఎవరో రాసుకున్నారు. అయితే ఈ మాట ఇలా అనడానికి వాళ్లకుండేటటువంటి వైజ్ఞానికమైన జ్ఞానం ఎంతటిది అని చెప్పడానికి ఈ పూట ఆ దేవహూతికి కపిలుడు చెప్పినటువంటి మాటలలో చివరికి వచ్చిన తర్వాత ఒక అధ్యాయం ఉంది, 31వ అధ్యాయం. ఇప్పుడే స్వామి చెప్పారు, దాంట్లో శరీరంలోకి జీవుడు ఎప్పుడు ప్రవేశించును, అదో పెద్ద చర్చ అండి. ఈ జీవుడి యొక్క శరీర నిర్మాణాన్ని గురించి అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు ఈ జీవ కణంలో సెల్యులార్ స్టెమ్ అని దాని మీద రకరకాల పరిశోధనలు చేస్తూ ఎప్పుడు జీవుడు ప్రవేశిస్తాడు, అంబలికల్ కార్డ్ కట్ చేసినప్పుడా, అంతకు ముందా, లేక ఎన్నో నెలలో ప్రవేశిస్తాడు, 3వ నెలలోనా, 2వ నెలలోనా, మొదటి నెలలోనా, ఏ సమయంలో ప్రవేశిస్తాడు జీవుడు ఇందులోకి, ఎక్కడి నుంచి ప్రవేశిస్తాడు, ఎట్లా ఏవో రకరకాల చర్చలు. అవి అర్థం ఉన్నవా లేనివా అనేది మనకు కాదు. కానీ ఇందులో మన ఋషులు వాటికి సమాధానాలు ఇదివరకే చెప్పి ఉన్నారు. అందుకోసం చెప్తున్నాను మీకు ఈ మాట. ఇందులో తల్లికి తను చెప్పే ఉపదేశంలో శిశువు యొక్క నిర్మాణ క్రమం ఎట్లా ఉంటుంది అనేదాన్ని చెప్పాడు ఇందులో. ఇప్పుడు ఆ 31వ అధ్యాయంలో దాన్ని వివరిస్తూ, స్త్రీ గర్భంలోనికి కణము ద్వారా జీవుడు ప్రవేశిస్తాడంటే కణంలోనే జీవుడు ఆల్రెడీ ఉన్నాడు అని ఆయన నిర్ణయం చేసేసే చెప్పాడు. కానీ ఇలాంటి ఋషులు చెప్పేటటువంటి వాక్కుల మీద విశ్వాసం లేనటువంటి ప్రబుద్ధులు రకరకాలైనటువంటి మాటలు ఆడుతూ ఉంటారు. అయితే ఇందులో ఆ లోపలికి ప్రవేశించినటువంటి ఒక కణంగా ఉండేవాడు ఎట్లా పెరుగుతాడో కూడా చెప్పాడు స్వామి. కపిలుడు చేసినటువంటి మహోపదేశంలో చాలా అద్భుతమైనటువంటి ఉపదేశం అది. అందులో ఒక రాత్రి ప్రవేశించిన తర్వాత ఏమవుతాడు, 3 రోజుల తర్వాత ఏమవుతాడు, 15 రోజుల తర్వాత ఏమవుతాడు, నెల రోజుల తర్వాత ఏ ఆకారం ధరిస్తాడు, 3వ నెలకి ఏ స్థితిలో ఉంటాడు, 4వ నెలలో, 5వ నెలలో, 6వ నెలలో ఏమవుతాడు, ఏ ప్రక్క నుంచి ఏ ప్రక్కకి తిరుగుతాడు, ఆ లోపల ఉండేటటువంటి పిండం ఏ సమయంలో ఏ పక్కకి ఎటు నుంచి తిరుగుతుంది, 7వ నెలలో ఏం చేస్తాడు, 8వ నెలలో ఏం చేస్తాడు. సాధారణంగా 7వ నెలలో శిశువు పుట్టినా సుఖంగానే బ్రతుకుతాడు. 8వ నెలలో పుడితే కొంచెం బ్రతకడం కష్టము. ఎందుకంటే 8వ నెలలో తన పూర్వపు చరిత్ర అంతటినీ స్మరిస్తాడని ఇప్పుడే మనకి చెప్పారు. 7వ నెలలో భగవత్ స్మరణ చేస్తూ ఉంటాడట. 8వ నెలలో తన పూర్వంలో అనుభవించిన వాటన్నిటినీ స్మరించుకుంటూ ఉంటాడు.
అది ఇది కారణమా కాదా అనేది మనకి ప్రస్తుతం చర్చనీయమైనటువంటి అంశము కానే కాదు. 9వ నెలలో ఎటు నుంచి ఎటు పక్కకి మళ్ళీ తిరుగుతాడు, 10వ నెలలో ఎట్లా తాను బయటికి వస్తాడు. మేము ఎప్పుడో ఒకసారి డెట్రాయిట్లో ఈ విషయాన్ని అక్కడెక్కడో ఒకసారి ఇంగ్లీష్లో పెట్టారు భాగవతాన్ని. అయితే అక్కడ ఇక్కడ దాకానే అయింది. అప్పుడు కూడా దీని గురించి చెబుతుంటే అప్పుడు అక్కడికి చేరిన వాళ్ళలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి, స్వామీజీ మీరు చెప్పిందంతా ఎగ్జాక్ట్ అట్లాగే ఉంటుందండి అన్నారు. మేం చెప్పింది అలా ఉండడం ఏమిటయా, అలా ఉండేదాన్ని వాళ్ళు చెప్పి దాంట్లో రికార్డ్ చేసి పెట్టారు, దాన్ని మీరు చూస్తున్నారు. ఇది ఏ రకమైనటువంటి యంత్ర పరికరాలు అని ఈవేళ మనం అనుకునేవి లేని రోజులలో రచించినటువంటి రచన. లోపల ఉండేటటువంటి క్రమ పరిణామం ఏ రకంగా ఉంటుంది అనేది ఆ వేళ వాళ్ళు చెప్పారు. అంటే ఈవేళ యంత్రాలు ఉన్నాయి అని మనం అనుకుంటూ కలిగిన దృష్టి కంటే కూడా చాలా స్పష్టమైనటువంటి దృష్టి ఆ రోజుల్లో వాళ్ళకి ఉంది. ఒకటి. రెండవది, ఈనాడు మనకుండే ఇంత యంత్ర పరికరాలతోటి కూడా కేవలం పైన కలిగే భౌతికమైన పరిణామాన్ని చూడగలమే తప్ప ఆంతరమైనటువంటి వాడిలో కలిగే ఆలోచన ధోరణి ఏమిటి అనేదాన్ని గుర్తించగలిగే స్థితి ఇప్పటికీ మన వాళ్ళకి పూర్తిగా కాదు, అసలు ఏమాత్రము లేనే లేదు. కానీ ఆ రోజుల్లోనే కపిలుడు తన తల్లిగారికి చేసినటువంటి మహోపదేశంలో ఆ లోపల పెరిగేటటువంటి గర్భస్థ శిశువు ఏ విశేషాలని ఏ సమయంలో ఆలోచనలో తాను భావిస్తుందో కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. మనకి ఈ గ్రంథంలో ఈ పూట మనకి అది గడిచింది. అంటే వైజ్ఞానికులము అనుకునేటటువంటి మహానుభావులు గుర్తించిన దానికంటే స్పష్టమైన కనిపించేటటువంటి పరిణామ క్రమాన్ని వివరించగలిగినటువంటి మహర్షి దాన్ని చెప్పింది అది వాస్తవము అని మనం అనుకోగలిగితే ఆయన చెప్పిన మిగతావి మాత్రం వాస్తవం కాదు అని ఎట్లా అనగలం కనుక మన మహానుభావులైనటువంటి ఆ ఋషులు కేవలం ఏదో కాలక్షేపానికి కూర్చుని ఇంకేదో ఉబుసు పోక, లేకపోతే ఏదో ఇక్కడ కాస్త ఈ స్తంభానికో ఆ స్తంభానికో జార్లపడి కూర్చుని వినే వయస్సులో ఉండేవారికి మాత్రమే ఈ భాగవత కథ అని అనుకునే వారికి, లేదు అలా మాత్రమే వినేవారికి ఇది ఒక సూచన మాత్రమే. శ్రీమద్భాగవతం కేవలం అట్లాంటి వారికి మాత్రమే కాదు, అన్ని రకాల విజ్ఞానము తమకి అనుభవ గోచరము అని అనుకున్నటువంటి మహనీయులకి కూడా ఇది ఆలోచనీయమైనటువంటి గ్రంథం, ఇది చూడ తగినటువంటి గ్రంథం ఇది అనే విషయం మనకి తెలిస్తే గ్రంథం మీద మనకుండేటటువంటి విలువ విశ్వాసము కొంతైనా పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. పెద్దల ద్వారా అందులో ఉండే మరిన్ని రహస్యాలని గుర్తించే అవకాశం మనకు కలుగుతుంది. తద్వారా మన జాతి యొక్క చరిత్ర, మన జాతి అంటే మనుషులు అనుకునేరు కాదు, మానవ జాతి యొక్క విలువ ఎంతటిది అనేది గుర్తించగలిగే అవకాశం ఏర్పడుతుంది. మానవ జాతి యొక్క క్రమం ఈ భూమి మీద ఎప్పుడు ఏ విధంగా ఎట్లా జరిగి ఈనాటికి మనం ఇలా ఉన్నామో తెలుసుకోగలిగేటటువంటి ఒక అవకాశం కూడా మనకి ఏర్పడుతుంది అనేది తెలియడం కోసమే ఈ ప్రస్తావనని ఈ పూట ఇక్కడ మేం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మనకి అట్లాంటి ఎన్నెన్నో విశేషాలని మనం వినగలిగేటటువంటి అవకాశం మనకి శ్రీమద్ భాగవత కథ ఇక్కడ ఈ నైమిష క్షేత్రంలో కలిగిస్తోంది.
మనం ఆ రకంగా ధన్యులం. ఇది మనకి తెలిస్తే మరొకసారి ఎప్పుడైనా మళ్ళీ మన స్వామి యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసి అందులో ఉండే మరిన్ని రహస్యాలని వినగలిగేటటువంటి అవకాశాన్ని ఏ అదృష్టమో లభిస్తే పొందడానికి అవకాశం ఉండొచ్చు. జగతిని గీతాజ్యోతులు వెలిగించిన జగద్గురువు మన స్వామి. సర్వజనహితమైన శ్రీ వైష్ణవ సాంప్రదాయ సుగతిని సర్వజనగతం చేసిన సంయమి సార్వభౌములు మన స్వామి. సాక్షాత్ భగవద్ రామానుజులు మన చిన్నజీయర్ స్వామి. మా స్వామి మా కోసం, మా ప్రగతి కోసం, మా సద్గతి కోసం దేవరవారు చేసిన అపూర్వ కృత్యాలు, అమోఘాలు అసంఖ్యాలు. సంఖ్యాతుం నైవ శక్యంతే అంటూ సాష్టాంగ పడడము తప్ప గొప్పగా ఎన్నని వర్ణించగలం, ఏమని కీర్తించగలం? అయినా ఏమున్నది మాకడ, నీవే మా ఏలుగడ. మేమే నీ వారమైనప్పుడు మావన్నీ నీవే కదా. అకించునడను స్వామి శిరసా నమామి. ఇంతకన్నా మా స్వామి కిన్ను సమర్పయామి. మమనాద యదస్తి యోస్మ్యహం సకలం తద్దితవైవ సంయమిన్ నియత స్వమిత ప్రబుద్ధది అదవా కిన్ను సమర్పయామితే. స్వామి, తప్పులున్నా ఒప్పులుగానే చూస్తారు. ఇక్కడ మాకు తెలుసు తప్పులు చేయాలని, మీరు వాటిని ఒప్పులుగా భావిస్తారని తెలుసు. పిల్లలం కదా స్వామి, మమ్మల్ని అందరినీ కూడా ఇది ఏ ఒక్కడిది నాది కాదు, మా స్వామి మా స్వామి అంటే మనందరి స్వామి. మనందరి తరపున ఎవ్వరికి వాళ్ళు మా స్వామి అనే చెప్పుకుంటాం. స్వామి మనందరి స్వామి, మన ఆచార్యుడు. వారి అనుగ్రహం ఇలాగే ఉండాలని, ఇలాంటి మంచి కార్యాలు జగత్తు కళ్యాణానికి మనతో మరిన్ని చేయించాలని మనందరి తరపున స్వామివారిని ప్రార్థిస్తూ వారి మంగళాశాసనాలు మనకు ఎప్పటికీ అందించాలని. ఒక్క విషయం నాకు స్వామివారితో ఎన్నో అద్భుతాలు నేను చూశాను స్వామివారిని. మీరు కూడా మొన్న చూశారు. స్వామివారి ఇక్కడికి వచ్చే 4 రోజుల ముందు విపరీతమైన ఎండలు. నేను కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. మా మిత్రులు ఇక్కడికి వచ్చారు, పాతాళం సుబ్బారావు గారు, అలాగే సుందర్ రామ్ గారు, ఆదిత్య గారు. వాళ్ళు వచ్చి ఇక్కడ పాపం మాతాజీ ఎంత చేసినా కొన్ని ఏర్పాట్లు కాలేదు. ఫోన్ చేసి ఏడ్చారు, ఇక్కడ ఏమి షెడ్ కాలేదు, ఏమి కాలేదు, ఎక్కడొక్కడున్నాయి, అసలు ఎలా చేయాలి అన్నారు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని స్వామివారికి, ఇది నిజమండి, అతిశయోక్తి కాదు, ఆ మాతాజీ కూడా ఇక్కడుంది. స్వామి ఎందుకు నువ్వు అసలు స్వామివారి ఏదొక్క చిన్న ప్రోగ్రాం ఉన్నా ఎంత నిశితంగా పరిశీలిస్తారంటే ఒక ఫ్లైట్ బయలుదేరే ముందు ఆ ఫ్లైట్ ను ఏ విధంగా చెక్ చేస్తారో అంతకంటే 1000 రెట్లు స్వామివారు పరిశీలిస్తారు. కానీ ఎందుకో ఈ కార్యక్రమం నుంచి అడగగానే ఒప్పేసుకొని ఎలా చేస్తావు, ఏంటి, ఏం కథ, ఈ క్షణం వరకు కూడా అడగలేదు. అడిగుంటేనా నాకు భయం ఉండేది కాదు. ఏదో చేస్తున్నాను స్వామి, ఇట్లా అంటుంటే తప్పులో ఒప్పులో అయితే చెప్పినాను కదా స్వామి. అసలు అడగలేదండి. నాకు భయం ఎప్పటికప్పుడు ఏమవుతుందో, ఎట్లవుతుందో, స్వామివారు ఇన్ని కార్యక్రమాల్లో పెట్టుకొని వస్తున్నారు, ఎట్లవుతుందో. మా వాళ్ళు ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఇక్కడ ఏమీ లేదు ఏర్పాటు, మేము ఫెయిల్ అయిపోయామని చెప్పేసి ఫోన్లో ఏడ్చారు.